హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే తేనెపార ఒరిజినల్ తేనె ఏ విధంగా ఉంటో చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి పారం చెట్లలో ఉండే చిన్న తేనెపార కనిపిస్తున్నది కదా. ఇది వచ్చేసి తేనెపార. ఇవి ఒకే చోట రెండు ఉండడం జరుగుతుంది. రెండు పక్క పక్కనే చూడండి. ఇది ఒకటి, రెండు కనిపిస్తున్నాయి కదా. వీటిని మనం లేపడం జరుగుతుంది. ఇది వచ్చేసి చింత చెట్టుకుంది. ఇది ఒక తేనెపార. మొత్తం మనం ఈరోజు 3 తేనెలు లేపడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనం తేనెపార లేపడం జరిగింది 3. ఇవి వచ్చేసి నైట్ వచ్చేసి 7 గంటలకు లేపడం జరిగింది. ఎందుకంటే వీటిని మనం ఇప్పుడు తేనెపార లేపక దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పగులైతే కుట్టే అవకాశం ఉంది. అందుకే నైట్ లేపడం జరిగింది. చూడండి, ఓన్లీ తేనె. ఇది తెట్టె మొత్తం తీసేయడం జరిగింది. ఈగలు కూడా కనిపిస్తున్నాయి కదా, ఇంకా బతికే ఉన్నాయి. ఇది వచ్చేసి చిన్న చెట్టుకున్న తేనెపార. తెట్టె అక్కడే కింద పడింది. ఈగలు అనేది కొన్ని ఆ కొమ్మ కొనడం వల్ల ఆ తేనె మట్టి రావడం జరిగింది. మనం ఇప్పుడే లేపడం వల్ల ఈగలు అనేది తిరగడం ఎక్కువగా ఉన్నాయి. ఇది వచ్చేసి పారం చెట్లలోది. ఈ ఈగలు కూడా బతికే ఉన్నాయి, కాకపోతే ఈ తేనె కత్తుకొని ఉండడం వల్ల కొంచెం తడిసినట్టు ఉన్నాయి. మొత్తం 3 తేనెపారలు అయితే మనం లేపడం జరిగింది. వాటిని ఇప్పుడు తేనె అనేది తీయడం జరుగుతుంది. చూడండి, ఒక డబ్బా లేకనే తేనె గడ్డలు అనేది తీయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, తేనె గడ్డలు అనేది తీయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి పొలంలోని పూతల పైన మకరందాన్ని వీడ్చుకొని తేనె తయారు చేయడం జరుగుతుంది. తేనెటీగలు అనేవి అవి వచ్చేసి వాటిని వృద్ధి చెందడానికి గాను తేనెటెట్లకు గాను పిల్లలు లేపడం జరుగుతుంది. తెట్టెకు అనేటి పిల్లలు ఉండడం జరుగుతుంది. ఆ తెట్టె పడిపోవడం వల్ల అవి చూపించడం కుదరలేదు. చూస్తున్నారు కదా, తేనె ఒరిజినల్ తేనె ఏ విధంగా ఉందని. ఎటువంటి కల్తీ లేకుండా ఉంటుంది కాబట్టి దేనికైనా వాడుకోవచ్చు. వైద్యానికి కానీ చిన్నపిల్లలకు తినిపించడానికి కానీ ఎటువంటి హాని ఉండదు. ఈసారి పగులు లేపడానికి ట్రై చేద్దాం. ఏ విధంగా లేపాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి చింత చెట్టుకున్న తేనెపార. దీన్ని చూడండి, తేనె ఏ విధంగా ఉందో. తేనె అనేది ఫుల్గా ఉంది. మనం లేపడం కూడా మంచి తేనె లేపడం జరిగింది. తేనె అనేది ఎక్కువగా ఉంది. చిన్న తేనెపార అయినా కానీ తెట్టెలన్నీ ఎక్కువ పెద్దగా పెట్టి ఎక్కువ ఈగలు ఉండడం వల్ల తేనె అనేది ఎక్కువగా ఉంది. చూడండి, తేనె గడ్డలు ఏ విధంగా ఉన్నాయో. తేనె ఫుల్గా ఉంది ఒక్కో దానికి వచ్చేసి. ఒరిజినల్ తేనె అనేది ఎప్పుడు తీపుగా ఉండదు, లైట్గా అనేది పులుపు ఉంటుంది. దాన్ని చూసినప్పుడే మీకు అర్థమవుతుంది ఒరిజినల్ కాదా అని. తీపి ఎక్కువగా ఉన్నట్టయితే అది ఒరిజినల్ తేనె కానట్టే అని అర్థం, గమనించగలరు. చూడండి, ఇది మనం వచ్చేసి మొత్తం ఇది తీసేది వచ్చేసి పూర్ణం. దీని పురుగుల తిట్టకు తేనెకు మధ్యలో పూర్ణం అనేది ఉంటుంది. అదే పురుగుల తిట్ట మనం తీసింది. కింద పూర్ణం, పైన తేనె ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, కింద కనిపించేదంతా పురుగుల తిట్టే పూర్ణం. ఇప్పుడు మనం తీసేది మాత్రమే తేనె పైన ఉండేది. కింద ఉండేదంతా పూర్ణము, పురుగుల తిట్టే. అంటే అది పిల్లలు లేపడానికి ఒక తిట్టని పెట్టుకోవడం జరుగుతుంది. దాన్నే పురుగుల తిట్ట అనడం జరుగుతుంది.
లేదా తేనె తిట్టే. పైన ఉండేది మాత్రమే తేనె. కింద ఉండేదంట ఇప్పుడు పూర్ణంతో తీసేయడం జరుగుతుంది. ఇది మనం ఆల్రెడీ మొత్తం తీసేయంగా మిగిలిందే తేనె. ఇది మొత్తం పిండేయడం జరిగింది తేనెగడ్డలన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి.